అందరికి నమస్కారం అండి. మన ఛానల్లో దాదాపు ఒక 4 నెలల నుంచి ప్రతిరోజు కూడా ఒక వీడియో, ఏదో ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే పెడుతూనే ఉన్నాం. అయితే మరి దాంట్లో వ్యూస్ చూసుకుంటే ఎన్ని వస్తున్నాయి మీ అందరూ చూస్తూనే ఉన్నారు. మరి అయితే దీని అంతటికి రీజన్ ఏందిరా అని చెప్పేసి నిన్నైతే చెక్ చేశాను అనమాట. అయితే మరి దాంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే మనకి వ్యూ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే 50% ఉంది. అంటే చాలా మంచిగానే ఉంది. అంటే మన ఛానల్లో ఏదో ఒక మ్యాటరు ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది అని చెప్పేసి దాని మీనింగ్. అంటే 50% ఉందంటేనే ఒక మంచి కంటెంట్ ఉందనే దాని అర్థం. మరి దాని తర్వాత మరి వ్యూ డ్యూరేషన్ ఉన్నా సరే మరి ఎందుకు ముందుకెళ్ళట్లేదు అంటే మన ఛానల్లో అసలు మెయిన్గా చూస్తుంది ఎవరంటే సబ్స్క్రైబర్స్. మెయిన్గా ఈ సబ్స్క్రైబర్స్ కూడా చూసుకుంటే మనకి మహా అయితే ఒక 20 మంది లేదంటే 30 మంది చూస్తున్నారు. మరి ఇంతమంది చూసినా కూడా మరి ఎందుకు రావట్లేదంటే వీళ్ళందరూ కొంతమంది మనకి ఈవినింగ్ టైంలో ఒక 4-5 చూస్తున్నారు, దాని తర్వాత నైట్ టైం కొంతమంది చూస్తున్నారు, దాని తర్వాత రేపు మార్నింగ్ కొంతమంది చూస్తున్నారు, దాని తర్వాత రేపు ఈవినింగ్ కొంతమంది చూస్తున్నారు. మరి దీనివల్ల డిఫరెంట్ టైమ్స్లో చూడటం వల్ల మనకి వ్యూ డ్యూరేషన్ అయితే ఉన్నా కూడా మనకి ముందుకైతే ప్రమోట్ అవ్వట్లేదు మన ఛానల్. మరి దీనికి మనం చేయాల్సింది ఏంది అసలు? మరి మనకి ఇంత దారుణంగా ఉంటే మన ఛానల్లో మరి చాలామందికి అయితే రీచ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి మన ఛానల్కి రీచ్ రాకపోతే మరి ఛానల్ పెట్టి కూడా వేస్ట్. ఎందుకంటే మరి చూసేది ఒక 20 మంది 30 మంది చూసి దాని తర్వాత సెలక్షన్స్లో వాటిలో సెలక్షన్స్కి వెళ్ళేవాళ్ళు కూడా మహా అయితే దాంట్లో సగం మంది వెళ్తారు. మరి ఇలాగా మరి కొంతమంది మాత్రం ఒక 15-20 మంది మాత్రమే సెలక్షన్స్కి అటెండ్ అయితే మన ఛానల్ నుంచి మన ఛానల్కి అయితే నో యూస్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే దీని నుంచి అసలు దీనికి మెయిన్ రీజన్ ఏంది, అసలు మన ఛానల్ గ్రో అవ్వకపోవడానికి రీజన్ ఏందా అంటే మెయిన్గా ఎంగేజ్మెంట్ అవ్వట్లేదు. అంటే మన దాంట్లో 100% సబ్స్క్రైబర్సే చూస్తున్నారు. దాని తర్వాత యావరేజ్ వ్యూ డ్యూరేషన్ బాగానే ఉంది. మరి అయినా సరే ఎందుకు రావట్లేదు అంటే ఎంగేజ్మెంట్ సరిగ్గా లేదు. ఎంగేజ్మెంట్ అంటే కామెంట్స్, దాని తర్వాత లైక్స్ ఇవి లేవు అనమాట. సో మరి ఇవన్నీ లేకపోతే మనం ఇలాగే ఇంకొక 6 నెలలు పెట్టినా కూడా మన ఛానల్కి నో యూస్, ఇలాంటి వ్యూసే అవుతాయి. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి అని అయితే చెప్తాను నేను. సో అయితే మరి దాని తర్వాత అసలు ఎందుకు చేయాలి అంటే రీజన్ అయితే మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే మన ఛానల్లో సెలక్షన్స్ ఎక్కడ జరిగినా కూడా పెడుతూనే ఉన్నాం, ఎక్కడ సెలక్షన్స్ ఉన్నా కూడా మన ఛానల్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. మరి ఇంకా కొంతమంది వెళ్ళాలి అంటే సెలక్షన్స్కి అటెండ్ అవ్వాలి అంటే మరి ఇంకా వాళ్ళకి రీచ్ అవ్వకపోతే వాళ్ళు మనం వీడియోస్ చూడరు, దాని తర్వాత వాళ్ళ సెలక్షన్స్కి కూడా అటెండ్ అవ్వరు. మరి మెయిన్ రీజన్ ముఖ్యంగా మనం ఛానల్ పెట్టిందే మన ఛానల్ నుంచి కొంతమంది సెలక్షన్స్ ఎప్పుడు జరుగుతున్నాయి అనేది తెలుసుకొని అసలు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చాలామంది మిస్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. సెలక్షన్స్కి ఎలా వెళ్ళాలనేది తెలియదు కూడా చాలామందికి. మరి వాళ్ళ కోసమే అసలు ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరుగుతుంది, ఎలా వెళ్ళాలి అనేది కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాం. మరి ఇదంతా తెలుసుకొని అందరూ వెళ్తే ఒక యూజ్ ఉండిద్ది. అయినా సరే మన ఛానల్ రీచ్ అవ్వట్లేదు అంటే మెయిన్ రీజన్ ఎంగేజ్మెంట్. సో కాబట్టి మీరు ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. దాని తర్వాత ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. అయితే దాని తర్వాత మరి ఇంకొక డౌట్ అయితే ఇంకొక ఒపీనియన్ అయితే నాకుంది. ఇలాగే మన ఛానల్ ఇంకో 1 మంత్ ఉందంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే క్విట్ చేద్దాం. మరి క్విట్ చేసేసి కొత్త ఛానల్ అయితే పెట్టుకోవాలి. మరి కొత్త ఛానల్ పెట్టుకున్నామంటే మరి మీరందరూ దాంట్లో లేకపోతే ఫస్ట్ నుంచి ఉన్న సబ్స్క్రైబర్స్ మీరందరూ దాంట్లో లేకపోతే మళ్ళీ మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉండేది. కొన్ని సెలక్షన్స్ మేజర్గా మన ఒక్క ఛానలే కాదు, ఇంకా చాలా ఛానల్ ఉన్నాయి కాబట్టి సో దాంట్లో మీరు తెలియకపోవచ్చు, వాళ్ళు అప్లోడ్ చేయకపోవచ్చు. మరి దానివల్ల మీరు సెలక్షన్స్ మిస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. సో కాబట్టి నేను అనుకుంటుంది ఏంటంటే ఇలాగ 1 మంత్ చూద్దాం. 1 మంత్ తర్వాత ఇంకా ఇలానే వ్యూస్ ఉన్నాయంటే ఖచ్చితంగా క్విట్ చేసేసి వేరే ఛానల్కి అయితే వెళ్దామని అయితే అనుకుంటున్నాను. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో అయితే తెలియజేయండి. ఎందుకంటే మీ ఒపీనియన్ నాకు మెయిన్. ఎందుకంటే మీరు చూసేవాళ్ళు మీరు, దాని తర్వాత అంటే సెలక్షన్స్కి అటెండ్ అవ్వాల్సింది కూడా మీరే కాబట్టి సో మరి దీని గురించి మీరేమనుకున్నారు అనేది కామెంట్ చేయండి. దాని తర్వాత ఇంకా మన ఛానల్ ముందుకెళ్ళాలంటే అది కూడా మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే మీరు ఒక లైక్ కనుక చేశారు అంటే ఆటోమేటిక్గా మనకి యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అయితే మంచిగా ఉంది. సో దాని గురించి డౌట్ అవసరం లేదు. కానీ ఎంగేజ్మెంట్ ఒకటే మన ఛానల్లో మెయిన్గా ఇబ్బంది. సో కాబట్టి ఆ ఎంగేజ్మెంట్ రావాలంటే మీరు ఒక లైక్ చేస్తే సరిపోతుంది ప్రతి వీడియోకి. సో కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేయండి. ఈరోజు రేపటి నుంచి ఇంకా వీడియోస్ అయితే పెడుతున్నాం. సో వాటికైతే రేపటి నుంచి వీడియోస్కి కూడా ఒక లైక్ అయితే చేయండి. మెయిన్గా ఈ వీడియోకి కూడా ఒక లైక్ చేయండి. ఎందుకంటే ఇది ముందుకెళ్ళినా సరే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ వస్తారు, ఇంకా చూసేవాళ్ళు కూడా కొంతమంది పెరుగుతారు రేపటి నుంచి అయినా. సో కాబట్టి దీని గురించి మీరేమనుకుంటున్నారు? కొత్త ఛానల్ పెడదామా లేదంటే దీన్నే ఇంకా ముందుకు తీసుకెళ్దామా, ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి.